నమస్కారం. గోదావరి పుష్కరాల ప్రత్యేక సందర్భాన్ని పురస్కరించుకుని ప్రేక్షకులకి సభక్తికంగా సమర్పిస్తున్న పుష్కర యాత్ర పుణ్య గోదావరికి స్వాగతం. ఇవాల్టి ప్రత్యేక కార్యక్రమంలో తూర్పుగోదావరి జిల్లాలో గోదావరి తీరాన వెలిసిన పరమపావన ధామం రాజమహేంద్రవరానికి అతి సమీపంలో ఉన్న ధవళేశ్వరాన్ని సందర్శిద్దాం. ఈ నేలపై వెలిసిన జనార్దన స్వామి వైభవాన్ని గురించి తెలుసుకుందాం. అసలు నిజానికి గోదావరి ఆవిర్భావం ధవళేశ్వరంలో వెలిసిన జనార్దనుడి పాదాలను నిత్యము స్పర్శించటానికి కలిగిందని పురాణాల కథనం. గౌతముడు మాయగోవును అదిలించటం, అది మరణించటం, గోహత్యాపాతక నివృత్తి కోసం ఈశ్వరుణ్ణి ప్రార్థించి ఆయన గంగని ఇలకి గోదావరిగా రప్పించటం, గోదావరి పుట్టుక అంతా జనార్దనుడి సేవ కోసమే. పవిత్ర గోదావరి తీరంలో వెలసిన దివ్యక్షేత్రాల్లో తూర్పుగోదావరి జిల్లాలోని ధవళేశ్వరం జనార్దన క్షేత్రం సుప్రసిద్ధమైనది. ఈ గిరిపై వెలసిన ఆదినారాయణుడు జనార్దనుడిగా పూజలందుకుంటున్నాడు. ఈ భూమి మీద వెలసిన తొలి వైష్ణవాలయం ధవళేశ్వరంలోని జనార్దనుడి ఆలయమేనని పురాణాలు వర్ణించాయి. అసలు గోదావరి పుట్టుకే జనార్దనుడి సేవ కోసం జరిగిందని ఐతిహ్యం. నమో నారాయణాయ. ఈ గిరిపై వెలసిన జనార్దన స్వామిని బ్రహ్మర్షి నారదుడు స్వయంగా సేవించుకున్నాడు. ఆయన నిత్యం కాశీకి వెళ్లి గంగను తీసుకుని వచ్చి స్వామికి అభిషేకించేవాడు. తరువాతి కాలంలో స్వామికి సేవలు నిరంతరాయంగా జరిగేందుకే గౌతముడు మాయాగోవు వృత్తాంతం సృష్టించబడింది. గోహత్యా పాతకాన్ని నివృత్తి చేసుకునేందుకు గౌతమ మహర్షి శివుణ్ణి ప్రార్థించి గంగని గోదావరి రూపంలో ఈ నేల మీదకు రప్పించాడు. నేడు మనం రాజమహేంద్రవరంలోని ధవళేశ్వరం వద్ద గోదావరి నదీ తీరాన కొలువుదీరి ఉన్న శ్రీ లక్ష్మీ జనార్దన స్వామివారి దేవస్థానంలో ఉన్నాం. రండి స్వామివారిని దర్శించుకుందాం.
క్షేత్రానికి ఒక చక్కని స్థల పురాణం ఉంది. ఒకప్పుడు బ్రహ్మదేవుని ముఖంలోంచి వెలువడిన వేదరాశిని భరించలేక ప్రజలందరూ బాధపడుతూ ఉంటే శ్రీమన్నారాయణుడు తన 1000 బాహువులతో ఆ వేదాలను సంరక్షించి ఒక కొండగా నిలిపాట. అటు పిమ్మట తానే జనార్దనుడై ఈ కొండ మీద కొలువుదీరి ఉన్నట్ట. ఆనాటి నుండి భక్తుల కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారంగా ఆ జనార్దన స్వామి పూజలు అందుకుంటున్నాడు. ఈ ధరిత్రిపై ఉన్న 9 జనార్దన క్షేత్రాల్లో ధవళేశ్వరం మొదటిది. బ్రహ్మదేవుడు ఇక్కడ కూర్చొని సృష్టిని ఆరంభించాడు. రాక్షసులు ఆయనకు ఆటంకం కలిగించారు. వేదాలను ఎత్తుకుపోయారు. బ్రహ్మ విష్ణువుని ఆశ్రయించాడు. ఆయన జనార్దనుడి రూపంలో సోమకాసురుణ్ణి సంహరించి వేదాలను రక్షించాడు. ఆ అఖండమైన వేదరాశిని పర్వతంగా మార్చి ఇక్కడ స్థాపించాడని స్థల పురాణం చెబుతోంది. శ్రీమన్నారాయణ 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 శ్రీమన్నారాయణని శ్రీపాదమే శరణు శ్రీమన్నారాయణ శ్రీమన్నారాయణ శ్రీమన్నారాయణని శ్రీపాదమే శరణు. ఈ భూమిపై 9 దివ్యమైనటువంటి జనార్దన స్వామి వారి యొక్క దివ్యక్షేత్రాలున్నాయి. వాటిలో ప్రథమమైనటువంటి ధవళేశ్వరం. 9 క్షేత్రములు ఏమిటి అంటే ధవళేశ్వరం, మడికి, జొన్నాడ, అలాగే ఆలమూరు, దివ్యక్షేత్రమైనటువంటి మండపేట, కపిలేశ్వరం, అలాగే కోరుమిల్లి, మాచెర, కోటిమల్లి అని పేరు కలిగినటువంటి 9 మహాజనార్దన స్వామివారి యొక్క క్షేత్రాలు ప్రకాశిస్తూ ఉంటాయి. ఈ స్థలము యొక్క దివ్యమైనటువంటి మహిమ ఏమిటి అంటే వేదములే అఖండమైనటువంటి రాశిగా, తేజోమయమైనటువంటి రాశిగా ప్రకాశించినటువంటి ఆ మహావేదములన్నీ కాంతివంతమైన చూడాలి అని మహర్షులు తపిస్తూ ఉంటే ఆ దివ్యమైనటువంటి ప్రచండ కాంతులకు, వేదముల యొక్క కాంతులకు తాళలేక పరిగెత్తి ఏమి చేయాలా అని అర్థం కాకపోతే మహావిష్ణువుని ప్రార్థించారట. మహావిష్ణుమూర్తి సహస్ర బాహుడు గనక ఆ సహస్రమైనటువంటి బాహువులతో వేదములన్నిటినీ తన అధీనం చేసుకున్నారు. వేదములతో ఈ ప్రదేశంలోనే మహానుభావుడు ఇక్కడ ఉన్నాడు గనక వేదములే రాశి అయి ప్రకాశించే కొండ ధవళగిరి. వేదరాశి అఖండ ప్రకాశానికి మహర్షులు స్థాణువులయ్యారు. అంతా కలిసి జనార్దనుడిని ప్రార్థించడంతో ఆయన ఆ పుణ్యరాశిని ఓ ధవళగిరిగా మార్చాడు. కాలక్రమంలో వేదవ్యాసుడు స్వామి కోసం ఇక్కడ తపస్సునాచరించాడు. అనుగ్రహించిన స్వామి 4 పిడికిలేళ్లు వేదాన్ని అనుగ్రహించాడు. అదే 4 వేదాలుగా ఈ లోకంలో వర్ధిల్లింది. ఈ గిరిని ధవళగిరి అంటారు. ఈ గిరి పేరు మీదుగానే ఈ ఊరి పేరు కూడా నిలిచిపోయింది. తద్వారా ధవళేశ్వరంగా ప్రసిద్ధి చెందింది. ఇక్కడ ఈ జనార్దన స్వామి కొలువుదీరి ఉండగా ఒకసారి వ్యాసుడు వచ్చి స్వామివారిని ప్రార్థించాట. అప్పుడు స్వామి ఒక 4 పిడికిళ్ల వేదాన్ని వ్యాసుడికి అందించాట. దాన్నే వ్యాసుడు 4 వేదాలుగా విభజించి తన శిష్యులకు అందించాడట. అటు పిమ్మట వ్యాస భగవానుడు శ్రీ జనార్దన స్వామిని ఇలా ప్రార్థించాట. కల్పాంతరం వరకు స్వామి నువ్వు ఇక్కడే కొలువుతీరి ఉండి భక్తుల కొంగు బంగారమై నిలిచి ఉండు అని ప్రార్థించగా ఆనాటి నుంచి శ్రీ స్వామివారు ఈ క్షేత్రంపై కొలువుతీరి ఉన్నారు. గోదావరి పుష్కరాల్లో ఆ జలాల్లో స్నానం చేసి స్వామివారిని దర్శించుకుంటే ఎంతో పుణ్యమని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఇప్పుడు మనం ఇక్కడే క్షేత్రపాలకుడుగా కొలువుతీరి ఉన్న శ్రీ ఆంజనేయ స్వామివారిని దర్శించుకుందాం రండి.
ఆంజనేయ స్వామి ఇక్కడ క్షేత్రపాలకుడు. స్వామికి ఎదురుగా సీతారామ లక్ష్మణుల పాదుకలు కూడా మనకి కనిపిస్తాయి. రామభద్రుడు జనార్దన స్వామిని దర్శించుకునేందుకు ఈ నేల మీద అడుగుపెట్టాడు. దానికి గుర్తుగా ఇక్కడ పరివార దేవతలతో పాటుగా కొలువుదీరిన సీతారామచంద్ర స్వామి ఆలయం కనిపిస్తుంది. శ్రీ లక్ష్మీ జనార్దన స్వామివారు ఈ పర్వతంపై కొలువుదీరి ఉండగా త్రేతాయుగంలో ఒకప్పుడు విభీషణుడు ఇటు పక్కగా వెళుతూ పొరపాటున ఆయన పాదం ఒక బ్రాహ్మణోత్తముడికి తగలగా శాపగ్రస్తుడై ఇక్కడ ఉన్నాడు. అప్పుడు శ్రీరామచంద్రుడు సీతాలక్ష్మణ సమేతంగా ఇక్కడికి వచ్చి విభీషణుని చెరవిడిపించారట. అలా అయినప్పుడు ఆంజనేయ స్వామి వారిని ఈ పర్వతంపై క్షేత్రపాలకుడుగా ఉండమని నిర్దేశించారట. అప్పుడు ఆంజనేయ స్వామి, శ్రీరామ, నీ పాదదర్శనం లేకుండా నేనెప్పుడూ ఉండలేను, నువ్వెప్పుడు ఇక్కడే ఉండాలి అని కోరగా శ్రీ సీతారామ లక్ష్మణులు వారి పాదాలను మాత్రం ఇక్కడ వదిలి వెళ్ళారట. అప్పటి నుంచి ఆ పాద గుర్తులు ఇక్కడే ఉన్నాయి. మనం ఆ పాదాలను కూడా దర్శించుకోవచ్చు. ఆనాటి నుంచి ఆంజనేయ స్వామి వారు ఈ క్షేత్ర పాలకుడుగా కొలువుదీరి అందరి పూజలు అందుకుంటున్నారు. ధవళాచలానికి వచ్చిన రాముడు తిరిగి అయోధ్యకు వెళ్ళిపోయాడు. రాముడి చరణాలను విడిచి ఉండలేని హనుమంతుడు తనకు ఆయన పాదుకల్ని ప్రసాదించమని వేడుకున్నాడు. రాముడు హనుమ కోరికను మన్నించాడు. ఈనాటికి సీతారామలక్ష్మణుల పాదాలను మనం ఈ ఆంజనేయ స్వామి సన్నిధిలో చూడొచ్చు. శ్రీ గురు చరణ సరోజ రజ నిజ మన ముకుర సుధారి మరణౌ రఘువర విమలయస జోదాయక ఫలచారి బుద్ధిహీన తను జానికై సుమిరౌ పవన కుమార బలబుద్ధి విద్యా దేహు మోహి హరహు కలేశ వికార. ఇదే ఆలయ ప్రాంగణంలో మనం ఒక సొరంగ మార్గం కూడా చూడవచ్చు. నారద మహర్షి ప్రతిరోజు ఈ సొరంగ మార్గం ద్వారా వెళ్ళి గంగాజలాన్ని తీసుకొచ్చి స్వామివారికి అభిషేకం చేసేవారట. ఈ గుహలోనే స్వయంగా నారద ప్రతిష్టమైన సంతాన వేణుగోపాల స్వామివారి దర్శనం కూడా చేసుకోవచ్చు. ఇక్కడ స్వామివారిని ఒక్కసారి దర్శనం చేసుకుంటే సంతానం లేని వాడికి తప్పకుండా సంతానం కలుగుతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. రండి, స్వామిని దర్శించుకుందాం. हरि बोल हरि बोल हरि हरि बोल हरि बोल हरि बोल हरि हरि बोल सांझ सवेरे हरि हरि बोल सांझ सवेरे हरि हरि बोल सांझ सवेरे हरि हरि बोल. రాక్షస సంహారమే ధ్యేయంగా కలిగిన జనార్దన స్వామి ధ్యానముద్ర నుండి బయటకొచ్చినప్పుడల్లా ఉగ్ర రూపంలో ఉండేవాడట. ఆయన కోపాన్ని తగ్గించి సాత్విక రూపంలోకి తీసుకురావడానికి 2 చేతులతో 2 కలువల్ని, మరో 2 చేతులతో వరద అభయముద్రల్ని కలిగి ఇక్కడ వెలసింది. ఇక్కడి ప్రధానాలయంలోని ప్రత్యేక సన్నిధిలో అమ్మ దర్శనం మనకి లభిస్తుంది. ఇక్కడ స్వామి కూడా చతుర్భుజుడిగానే దర్శనమిస్తారు. అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష హరే హరే. పుణ్యగోదావరి తీర్థ కదంబం కార్యక్రమంలో భాగంగా ఇప్పుడు మనం రాజమహేంద్రవరంలోని ధవళేశ్వరం వద్ద ఉన్న గోదావరి నదీ తీరాన ఉన్నాం. ఇక్కడ పుష్కర్ ఘాట్ ఎంతో ప్రాముఖ్యత చెందింది. ఎందుకంటే దగ్గరలో ఉన్న ధవళగిరిపై స్వయంభూగా వెలిసిన జనార్దన స్వామివారు భక్తుల కొంగు బంగారమై నిలిచారు. గోదావరి పుష్కర సమయంలో ఇక్కడ స్నానం ఆచరించి స్వామివారిని దర్శించుకుంటే ఎంతో పుణ్యం అని భక్తుల ప్రగాఢ విశ్వాసం.
అగస్త్యుడు అనగానే మనందరికీ తెలిసినటువంటి వాడే లోపాముద్ర అని పేరు కలిగినటువంటి భార్యతో కాశీపట్టణంలో అనేకమైనటువంటి ప్రదేశములలో మహానుభావుడు తన యొక్క మహిమను చాటినటువంటి వ్యక్తి. శ్రీరామచంద్ర ప్రభువునకు కూడా ఆదిత్య హృదయం అనేటువంటి దాన్ని ఉపదేశం చేసినటువంటి వ్యక్తి. ఆ మహానుభావుడు ఇక్కడకు వేంచేసి తన యొక్క తపశ్శక్తి చేత దివ్య సందర్శన మహాభాగ్యంతో ధవళగిరి పక్కన అనగా ధవళేశ్వరంలో గోదావరి నది ఒడ్డున పరమేశ్వరుడు వెలిశాడు అని తెలుసుకుని స్వయంభూ మహానుభావుడుగా అర్చించి తరించిన పుణ్యప్రదేశం ఈ దివ్యమైనటువంటి ఆలయం. అగస్త్యుడు ఈ క్షేత్రంలో శివలింగాన్ని స్థాపించి తపస్సు చేసుకున్నాడు కాబట్టి దీనిని రామలింగేశ్వర లింగము అని పిలుస్తారు. రావణ సంహారం తరువాత శ్రీరాముడికి బ్రహ్మహత్యా పాతకం చుట్టుకుంది. రావణుడి మెడలో ఉన్న కంకణం ఆయన చేతికి లింగరూపంలో అంటుకొని ఉండిపోయింది. అప్పుడు రఘువంశ తిలకుడు గోదావరిలో స్నానమాచరించి జనార్దనుడిని సేవించి పాతక విముక్తుడైనాడు. ఆ తరువాత రాముడు ఆ లింగాన్ని ఈ దివ్య ధరిత్రిపై ప్రతిష్ఠించాడు. అందుకే ఈ స్వామి రామలింగేశ్వరుడిగా ప్రసిద్ధి పొందాడు. ధవళగిరిపై వెలసిన జనార్దనుడికి ప్రతి సంవత్సరం అత్యంత వైభవోపేతంగా కళ్యాణం జరుగుతుంది. రథసప్తమి నాడు స్వామిని పెళ్లికొడుకుని చేస్తారు. భీష్మ ఏకాదశిన జరిగే రథోత్సవాన్ని దర్శించుకునేందుకు 2 కనులు చాలవు. ధవళేశ్వరం చుట్టుపక్కల పరగణాల్లోని జనం తండోపతండాలుగా ఈ గిరికి తరలివస్తారు. పుణ్య గోదావరి ఈ దివ్యక్షేత్రంలో గౌతమి వశిష్ఠ అనే 2 పాయలుగా చీలుతుంది. గౌతమి యానాం దగ్గర, వశిష్ఠ అంతర్వేది దగ్గర సముద్రంలో కలుస్తాయి. గోదావరి పుష్కరాల శుభగడియల్లో అనంతమైన ఈ దివ్యవాహిని తనలో మునక వేసి తరించేందుకు వచ్చిన భక్తులకు అనంతమైన దివ్య అలౌకిక తత్వంతో పాటుగా ముక్తిని వరదానంగా అనుగ్రహిస్తుంది. భక్తి టీవీ ప్రేక్షకులకు సభక్తికంగా సమర్పిస్తున్న పుష్కర యాత్ర పుణ్యగోదావరిలో ఇప్పుడు నరసాపురంలో వెలిసిన అమరేశ్వర స్వామిని దర్శించుకుందాం. పశ్చిమ గోదావరి జిల్లాలో నరసాపురంలో వశిష్ఠ నదీ తీరాన నెలకొని ఉన్న పార్వతీ అమరేశ్వర స్వామివారి ఆలయ ప్రాంగణంలో ఉన్నాం. ఇక్కడ శివలింగం స్వయంగా శ్రీరామునిచే ప్రతిష్ఠింపబడింది. శ్రీరామునికే అమరత్వాన్ని ప్రసాదించిన లింగం కాబట్టి
శివుడు అమరేశ్వరుడిగా ఇక్కడ పూజలు అందుకుంటున్నాడు. రండి స్వామివారిని దర్శించుకుందాం. పావన గోదావరి తీరంలో వెలసిన ఈ అమరేశ్వరుడు సాక్షాత్తు శ్రీరామచంద్రుడికి పాప విమోచనం కలిగించాడు. ఆయనకు బ్రహ్మహత్యా పాతకం నుంచి విముక్తిని కలిగించాడు. అందుకనే ఈయనకి అమరేశ్వరుడు అనే పేరు స్థిరపడింది. ఈ లింగాన్ని సాక్షాత్తు శ్రీరామచంద్రుడు ప్రతిష్ఠించాడు. రాజమండ్రిలోని కోటిలింగాల రేవులో ఉన్న కోటిలింగాలకు సరిగ్గా ఒక్క లింగం తక్కువయింది. ఈ ప్రాంతాన్ని సందర్శించిన రామభద్రుడు వరుసగా అనేకమైన దివ్యక్షేత్రాలను ప్రతిష్ఠించాడు. వాటిలో ఈ క్షేత్రం కూడా ఒకటి. ఇక్కడ రామచంద్రమూర్తి సరిగ్గా కోటిలింగాన్ని ప్రతిష్ఠించాడు. రావణాసురుడిని వధించాక రాముడికి బ్రహ్మహత్యా పాతకం చుట్టుకుంది. రావణాసురుడి మెడలో ఉన్న ఓ కంకణం రాముడి చేతికి అంటుకుని విడిచిపెట్టలేదు. చివరికి రామభద్రుడు ఈ ప్రాంతాన్ని దర్శించినప్పుడు ఇక్కడ ఆయన అమరేశ్వర లింగాన్ని ప్రతిష్ఠించాడు. రాముడికి శాప విమోచనం చేసి అమరత్వాన్ని ప్రసాదించిన ఈ లింగం ఆనాటి నుంచి అమరేశ్వర లింగంగా ప్రసిద్ధికెక్కింది. నిజానికి ఈశ్వరతత్వంలోనే అమరత్వం ఉంది. నిరంతరం మనసులో నిరాటంకంగా ఈశ్వరుణ్ణి ధ్యానించే ఆత్మ ఏదైనా సరే అది నిజంగానే అమరత్వాన్ని పరిపూర్ణంగా పొంది తీరుతుంది. లక్షలాది యోనుల్లో పుట్టుకలు మరణాలు జీవనచక్రాలు నిజానికి బుద్ధిజీవుల్ని ప్రభావితం చేయలేవు. పరిపూర్ణ పరమాత్మతత్వాన్ని అర్థం చేసుకున్న జీవి ఏదైనా సరే ఈశ్వరుడి పరిపూర్ణ శరణాగతి తత్వాన్ని ఆశ్రయించక తప్పదు. నరసాపురంలో గోదావరి తీరాన వెలసిన పరమపావనమైన ఈ దివ్యక్షేత్రంలో రామభద్రుడు ప్రతిష్ఠించిన ఈ దివ్యమైన ఆలయం యుగయుగాలుగా భక్తులపై దివ్యానుగ్రహాన్ని వర్షిస్తూనే ఉంది. సాక్షాత్తు శ్రీరాముణ్ణి కరుణించిన ఈ ధామం భక్తకోటిపై అనంతమైన వరాల జల్లుని కురిపిస్తోంది. శ్రీహరి భక్తపరాయణుడు. భక్తుల్ని అనేక విధాలుగా పరీక్షించే తత్వం కలిగిన జనార్దనుడు. చివరికి నమ్మిన భక్తులకు అండగా నిలిచి వారికి ముక్తి సోపానాన్ని వరంగా అనుగ్రహిస్తాడు. శ్రీహరి కటాక్షాన్ని సంపాదించుకోవడం నిజంగా మనకి జన్మ సాఫల్యమే. గోదావరి పుష్కరాల సందర్భంగా నారాయణుడితో పాటుగా ఇక్కడ కొలువు తీరిన ముక్కోటి దేవతల్ని కూడా మనం సేవించుకుని చరితార్థులమయ్యాం. ఇంతటి మహనీయ క్షేత్రమైన ఈ ధవళేశ్వరం అనే పుణ్యభూమి నుంచి ఇక మనం సెలవు తీసుకుందాం. మళ్ళీ రేపటి పుణ్య గోదావరిలో ర్యాలీ క్షేత్రంలో వెలిసిన జగన్మోహిని కేశవస్వామిని నయన మనోహరంగా దర్శించుకుందాం. నమస్కారం. శివకేశవుల నిలయం ఇది. ర్యాలీ క్షేత్రాన్ని ఎంతో మహిమాన్వితమైందిగా చెప్తారు. జగన్మోహిని అవతారంతో మహావిష్ణుమూర్తి యొక్క దివ్య పాద స్పర్శతేత పావనమైన పునీత ధన్య అమోఘమైనటువంటి సుందర ప్రదేశం ఈ ప్రదేశం.